బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రామచంద్ర రామభద్ర రామవీర రామదూర మోక్షప్రదా ఏమాయ రాజ్యం ఏమాయ భోజ్యం ఏమాయ సప్పరుల వరము ఏమాయ ధిక్కార స్వరము ధర్మము దారి తప్పని కర్మము కోరలు చాచెను ధర్మమే జయించునని మరచిదేవా మహావీర సూర వీరవాణి మహావీర సూర వీరవాణి అనుమూల మాట పట్టిన రామలక్ష్మణుడిని చరిత్ర పురుషులుగా నిలబెట్టింది ధర్మం. రావణ బాలుడు భ్రష్టులుగా ముద్రించింది కర్మం. ధర్మో రక్షతి రక్షిత. ఈ కథ మీకు నచ్చలేదా? నువ్వు చెప్పింది బాలికల కథయా? ఆ కథ అవునయ్యా, నా ఇంటి వాళ్ళని నేనే బాగా బాగా డబ్బు సంపాదించారని అహంకారంతో నా తమ్ముడిని చులకనగా చూసి దూరం చేసుకున్నాను. పాపం పేదరికంతో వాడు ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో బాధపడకండి సార్, మీ తమ్ముడు బాగానే ఉన్నాడు. నీకెలా తెలుసు? సార్, మీ తమ్ముడు యాకోబు నా ఫ్రెండ్ సార్. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు యాకోబు నీకు ఫ్రెండ్? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళను. అక్కర్లేదు, వాడినే మీ దగ్గరకు రప్పిస్తా. రారా, అదే నీకు చాలా ఇస్తున్నాడా? నన్ను చదువుతున్నా తమ్ముడు అని అలా ఉన్నారా? ఆప్యాయతలు అనురాగాలే ఉండాలి కానీ క్షమాపణలు ఉండకూడదు. మనకైనా కష్టం వస్తే నాకేం భయం లేదు, నాకు తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు అని మన ధైర్యం ఇవ్వగలిగితే మన తల్లిదండ్రులకి గొప్ప వరం.
సార్, మీ తమ్ముడు నేను కలిసి చదువుకున్నాను. ఎక్కడికో చిన్న ఉద్యోగం చేసుకుని చదువుతున్నాడు. ప్రతిసారి మీ తమ్ముడు చాలా భక్తి చేసుకుంటాడండి. అందుకే ఎలాగైనా మీ ఇద్దరిని కలపాలని ఈ రామాయణ కథ మంత్రం వేశాను సార్. సరే, ఎవరే తమ్ముడు, నువ్వు ఇంకా ఎక్కడో పని పెట్టేట్రా. ఈ రోజు నుంచి మన వ్యాపారాన్ని నువ్వు చూసుకో, ఈ దాన ధర్మాలు, ఈ సమాజ సేవ నేను చూసుకుంటాను. అయితే నా ఈ కథ మీరు గుర్తున్నట్టే లక్ష కాపీలు ప్రింట్ చేస్తాను, విద్యార్థులందరికీ పంచి పెడతా. శ్రీరామచంద్ర నా కళ్ళు తెరిపించావు. మీరు కథలో మరీ ఏమై కాకండి, ఒకసారి బయటికి రండి. కథ నుంచి బయటకు వస్తే ఎలా కుదురుతుందయ్యా? ఈ కథని నా మెదడులో భద్రంగా ముద్రించుకుంటాను. జయో కవిరాజా, జయో కవిరాజా. బంధాలు అన్నీ బందీలు కాదు.